మన పరాక్రమం అంటే ఆయన పరాక్రమం దేనికి ఉపయోగపడింది? భూతదయ్యకు ఉపయోగపడింది. మన చదువు, మన తెలివి, మన తేజస్సు, మన ధనం, మన పరాక్రమం సమస్త జీవుల్ని కాపాడడానికి ఉపయోగపడాలి. వాళ్ళ ఆస్తులు మింగేయడానికి కాదు. ఇక్కడ పైగా రాముడు రక్షించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అందుకే తిప్పన్న చాలా ధైర్యంగా అడుగుతున్నాడు, నేనేవో తప్పులు చేసి ఉండొచ్చు, ఘోరాలు నేరాలు కూడా చేసి ఉండొచ్చు, నువ్వేమిట్రా నీకు సరైన భక్తి కూడా లేదు, నిన్ను నేను ఎందుకు కాపాడాలరా అనొచ్చు అని అంటాడేమో రామచంద్రమూర్తిని. ముందు కాళ్ళకి బంధం వేసి ఓ పద్యం చెబుతున్నాడు. ఏ తాత్పర్యము తోడగొల్చెదవురా ఏ నేల నిన్మెత్తురా, ఏ తాత్పర్యము తోడగొల్చెదవురా ఏ నేల నిన్మెత్తురా, ఏ తాత్పర్యము తోడగొల్చెదవురా ఏ నేల నిన్మెత్తురా, నీతో నాకు పనేమిరా అనక మన్నిం పొందగున్, నీతో నాకు పనేమిరా అనక మన్నిం పొందగున్, మున్ను నీ చేతన్ మోక్షము గొన్నవారి వినమా చిత్రంబుగా, మున్ను నీ చేతన్ మోక్షము గొన్నవారి వినమా చిత్రంబుగా, నిర్జరారాతిన్ రాతిని నాతి కోతి, నిర్జరారాతిన్ రాతిని నాతి కోతి, రఘువీరా జనకీ నాయక. మనం ఏవో తప్పులు చేసామేమో, మనకి భగవంతుడు దయ లభిస్తుందా? మనం పొందగలమా? దేవుడు దయ రావాలన్నా, కర్మ కలిసి రావాలన్నా, ఈ నీరస మాటలు ఇంట్లోంచి ఎగిరిపోవాలండి. అసలు ఇక్కడ దేవుడు దయ నీ కోసం సిద్ధంగా ఉంది, నీ పూజామందిరంలో ఉంది, అది విగ్రహ రూపంలో ఉంది. నీ చేతులు సిద్ధంగా ఉన్నాయా ఆ పాదాల మీదకి వెళ్ళడానికి? మనం నైవేద్యం పెట్టి పారిపోవడమేనా? ఏ రోజు ఏం నైవేద్యం, ఇది కాదు ప్రాధాన్యం ఇక్కడ. ఏ రోజు ఏం పెట్టినా ఒకటే. నీ మనస్సు అక్కడ పెట్టావా? 9 రోజులు 9 నైవేద్యాలు పెడతాం, 9 ఫోటోలు తీస్తాం, ఫేస్బుక్లో పెడతాం. లలితాదేవి కోసం కాదు, ఫేస్బుక్ కోసం. మేము ఇంత గొప్పగా చేశాం, దేశంలో గడ్డి అంతా పట్టుకొచ్చి అక్కడ పెట్టాం, మన బుద్ధి పెట్టలేదు. ఆ బుద్ధి ముఖ్యం. అందుకే రాముడు ప్రశ్నిస్తాడేమో అని అనుమానం వచ్చి ఏం అడుగుతాడట? ఏ తాత్పర్యము తోడగొల్చెదవురా, తత్పరస్య భావం తాత్పర్యం కదా. తత్పరత్వం లేకుండా పూజ ఎలా చేస్తామండి? వస్తువులు పెడితే సరిపోయిందా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతికి సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయక నజానాతి కిమకో. శంకరాచార్య మాట శివానంద లహరిలో. ఎక్కడెక్కడి నుంచో తామర పూలు తెస్తాడు, ఎక్కడెక్కడి నుంచో బంగారు పూలు తెస్తాడు, ఏదో గడ్డి గాదం అన్నీ తెస్తాడు. కాశ్మీర్ నుంచి తెచ్చానంటాడు, కాకినాడ నుంచి తెచ్చానంటాడు, అన్నీ అక్కడ పెడతాడు. వీడు మనస్సు ఒకటే అక్కడ పెట్టడు అన్నాడు ఆయన. ఇది ఎక్కడుంటుంది? ఇంటికి రావాల్సిన వాళ్ళు ఎవరో చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, శర్మ గారు వచ్చారా, ఎంపీ గారు వచ్చారా, ఈ వీళ్ళందరూ వస్తారు, దేవుడు రాడు. వీళ్ళందరూ రేపు ఎన్నికల్లో ఓడిపోతారు, చేసేదే లేదు ఇక్కడ. తర్వాత వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. వీళ్ళు పదవుల్లో ఉన్నారు కాబట్టి రావాలని కోరుకోరు. రేపు ఉండడు, రాడు, నువ్వు కోరుకోవు కూడా. అదే రామచంద్రమూర్తి రావాలని కోరుకుంటే హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా వచ్చినటువంటి త్యాగరాజు ఇంటికి వచ్చిన రామ పరివారంతో వస్తాడు మొత్తం. త్యాగరాజు ఇంటికి రాలేదా? ఆయన భక్తి గురించి కాదు, ఆయన ఏమైనా ఐశ్వర్యవంతులను వచ్చాడా, అదే తండ్రి ఏమైనా రాజ్యాన్ని ఈయన ఏమైనా ఇస్తాడనుకున్నాడా? వచ్చింది భక్తి కోసమే కదా. మరి త్యాగరాజు ఇంటికి వచ్చిన కూడా మన ఇంటికి ఎందుకు రాడండి? మనం త్యాగరాజులం కాదు, మనం భోగరాజులం. మనం త్యాగరాజు సినిమా చూస్తాం, 4 సార్లు చూసామని చెబుతాం, దానికి పెట్టుబడి కూడా పెడతాం, ఆయన చెప్పినట్టు చెయ్యం. అందుకే మనం దేవాంతకులం, మామూలు వాళ్ళం కదా ఇక్కడ. అందుకని మన కోసమే చెప్తున్నాడు. ఏ తాత్పర్యమో మీర కొలిచేదవురా అంటావేమో. నీకేం తాత్పర్యం? తాత్పర్యం అంటే చిత్తశుద్ధి. నీ మనస్సులో వేరే దురాలోచన, నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన ఏమీ లేకుండా పూజ చేస్తున్నావా? నీ స్వార్థం కోసం చేస్తున్నావా? దేవుడి మీద భక్తి మనకుంటే ఆయన చెప్పిన పనులు మనం చేయాలి. మనం చెప్పిన పని చేయమని ఆయన అడగకూడదు. ఆయన చెప్పిన పనులు అంటే శాస్త్రాల్లో చెప్పిన పనులు, పురాణాల్లో చెప్పిన పనులు, భర్తృహరి సుభాషితాల్లో చెప్పిన పనులు. ఏ పరోపకారాన్ని, ఏ భూతదయని, ఏ సత్యాన్ని, ఏ ధర్మాన్ని పాటించమని భగవంతుడు చెప్పాడు, అవన్నీ మనం చెయ్యాలి. అదే భక్తి అంటే. మనం ఇవన్నీ మానేసి ఆయన్ని కాపాడమని మనమే ఆయన్ని డిక్టేట్ చేస్తాం. ఇక్కడ నువ్వు నన్ను కాపాడే అంటుంది. ఆయనకేం పని లేదు ఇక్కడ. భక్తుడు అంటే 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలండి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. భక్తి అంటే 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవన్నామం ఉండాలి. ఈ 3 ఉన్నవాడే భక్తుడు. ఈ 3 ఉంటేనే భక్తి. గుడికి 16 సార్లు వెళ్ళాను, 108 ప్రదక్షిణాలు, దేవుడికి కూడా విసుగు మన మొహం చూడలేక.
నేను 100 సార్లు ఎవరి దగ్గర మన ఇంటికి వెళ్ళి కూర్చో ఇంకోటి తిరుగుతారు, వాళ్ళ మొహం చూస్తాను నీకంటే బాగుంటుంది అంటాడు ఆయన. మనమో మొక్కేస్తూ ఉంటాం అక్కడ విసుగేసుకుని. ఇక్కడ ఆయనకి విసుగు వస్తుంది చూసి చూసి. మనకు రోజు ఒక మహిమ చూస్తుంటే విసుగు రావట్లా. పెళ్ళి అవ్వగానే నచ్చిన భార్య 10 ఏళ్ళు అయ్యాక ఎందుకు నచ్చలా? విసుగు కారణంగానే. ఆవిడకి ఈయన నచ్చలా, పైకి చెప్పదు. కానీ ఇప్పుడు పైకి చెప్తున్నాడు, ఆవిడ చెప్పదు, అంతే తేడా. నచ్చలేదు, ఎందుకంటే ఇన్నేళ్ళు అవ్వబట్టి. అందుకే వేదాంతం అర్థం కావాలంటే ఏమీ చేయక్కల. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళై 10 ఏళ్ళు అయితే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది. ఎవడు చెప్పక్కల. కట్టిన బొప్పిలు చాలు, తగిన మొట్టికాయలు చాలు ఇద్దరికి. వీళ్ళు తినగా ఉండక ఇంకో ఇద్దరిని దించారు కదా, స్వర్గంలో సుఖంగా ఉన్న వాళ్ళని వాళ్ళతో సహా వీళ్ళు పడుతూ ఉంటే సరిపోతుంది. మన జీవితం మనకి నేర్పినట్టుగా ఎవడో నేర్పలేని. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. శరీరమే గొప్ప క్షేత్రం, మనస్సే గొప్ప తీర్థం, అంతరాత్మే గురువు. నీ జీవితమే నీ గ్రంథం. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నీ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు చదవకపోతే వృధా. కనీసం 40 ఏళ్ళు దాటాకైనా అసలు 40 ఏళ్ళలో మనకి ఏం జరిగింది, మనం ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ గెలిచాం అని ఒక్కళ్ళమే ఆలోచించుకోవాలి. మళ్ళీ పక్కన భార్య భర్త కూడా ఉండకూడదు, పిల్లలు అసలే ఉండకూడదు, ఒక్కరే ఉండాలి. స్నేహితులు కూడా గొప్పలు వచ్చేస్తాయి. మన తప్పులన్నీ కప్పెట్టుకుని ఎదురు కూడా తప్పులు చెప్తాం. అక్కడ ఒక్కళ్ళమే ఉంటే చెప్పం, తెలిసిపోతుంది. మన జీవితం మనకు చాలా నేర్పుతుంది. అదే తాత్పర్యం అంటే అర్థం. అది పద్యం తర్వాత తాత్పర్యం రాయిస్తారు. ప్రతిపదార్థం తాత్పర్యం కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తూ తెలుస్తుంది. ప్రతిపదార్థం ఏమో కొంచెం చికాగ్గా ఉంటుంది. ప్రతి పదానికి అర్థం ఆ యొక్క, ఈ యొక్క, ఆడొక్క, ఈడొక్క. తాత్పర్యంలో ఈ డొక్క యొక్క ఉండకూడదు. తెలుగు భాషలో తంతారు పట్టుకుని అథవ తాత్పర్యం నువ్వు అంటారు. దాని సారాంశం రాయాలి. పద్యంలో ఉన్న విషయమంతా రావాలి, కానీ సారాంశం రాయాలి. అందుకని మనకు 10వ తరగతిలో ఏం నేర్పేస్తారు మాస్టర్లు గొడవ లేకుండా? ప్రతిపదార్థం కింద రాసిన అర్థాలన్నీ కలిపి కుట్టేరా, అయిపోయింది, బొంత అయిపోయింది. అక్కడ మా చిన్నతనం నుంచి చూసేవాళ్ళం ఈ తాత్పర్యాలు ఎలా ఉంటాయి. ఆ యొక్క సీతాదేవి యొక్క కోరికను మన్నించుటకు ఆ యొక్క రామచంద్రమూర్తి ఆ యొక్క ఏమిటి అధవసంత. ఎందుకంటే ప్రతిపదార్థంలో అది పద్యం, అది ఛందస్సు, దాని గణాలు, దాని తద్దినం దానికి ఉంది అక్కడ. అందుకోసం ఆయన ఏదో తత్త అని వాడు, నువ్వు ఆ తత్తును కూడా అనువాదం చేస్తావు పని లేక. ప్రతిపదార్థంలో రాయాలి. చాలామంది పండితులు కొంతమంది వ్యాఖ్యానాలు చేసి పుస్తకాలు వేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నారు, చాలా తెలివిగా చేస్తున్నారు. తాత్పర్యాలు రాసేస్తున్నారు, ప్రతిపదార్థం రాయట్లా. ఎందుకంటే కష్టం రాయడం, కొన్నింటికి దొరకవు. తాత్పర్యం అయితే కొన్ని కొట్టచ్చు. ఇది కుదరదు. ఇది అంతటికీ తాత్పర్యమే కారణం, చిత్తశుద్ధి. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని, నీ వల్ల కాకపోతే మానై. భగవత్పూజ చేస్తున్నామంటే మన తాత్పర్యం ముఖ్యం. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ తాత్పర్యము మీర కొలిచేదవురా. ఈ నేల నిన్మెత్తురా, నేను ఎందుకు మెచ్చుకోవాలి, అసలు నేను ఎందుకు కాపాడాలి? ఊరికే బజ్జాలు పడుతున్నావు ఇక్కడ. నువ్వు 100 బజ్జాలు పడితే నేను వినాలా, తిప్పన్నా అంటున్నాడు ఆయన రామచంద్రమూర్తి. నీతో నాకు పనేమిరా అని కూడా అన్నాడు మామూలు వాడుక భాషలో హాయిగా. నీతో నాకు పనేమిటి, 300 మంది భక్తులు, రామదాసు ఉన్నాడు, ఒక పోకల దమ్మక్కు ఉంది, శబరి ఉంది, ఇవ్వడవయ్యా త్యాగరాజు ఉన్నాడు, వీళ్ళందరినీ వదిలేసి నీ దగ్గర కూర్చోవడం నాకేం పని అంటావేమో. అనక మన్నింపందగున్, అలా అనకుండా నన్ను మన్నించాలి. ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని. చాలా మామూలు వాళ్ళని, రాళ్ళని, రప్పల్ని కూడా కరుణించవయ్యా, నేనంత రాయిని రప్పని కాదుగా అంటాడు. ఇదే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. మున్ను నీ చేతన్ మోక్షముగొన్న వారి వినవా చిత్రంబుగా. శ్రీమన్నారాయణమూర్తి నీ చేతిలో రకరకాల అవతారాల్లో, ప్రత్యేకించి రామావతారంలోనే మోక్షం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? వాళ్ళందరూ గొప్ప అర్హులైపోయారా, నేను కాకుండా పోయాను. నిర్జరారాతిన్, రాక్షసులకు సైతం మోక్షం ఇచ్చావు కదా. కబంధుడికి, విరాధుడికి, రావణాసురుడు కూడా మోక్షం ఇచ్చినట్టే కదా. వాడు కోరుకున్నాడు, రామచంద్రమూర్తి చేతుల్లో పోవాలని కోరుకున్నాడు వాడు. తమిళ రామాయణంలో ఉంటుందండి ఒక చిత్రమైన విషయం. కంబన్ రామాయణం అంటారు కదా. ఒక్కొక్క కవి ఒక్కోలా ఊహిస్తాడు. రావణాసురుడు సీతాదేవి ఎంతకీ లొంగకపోతే మండోదరిని అడిగట్ట ఉపాయం, ఆడాళ్ళు ఎలా లొంగుతారో చెప్పమని. గొప్ప ఆలోచన మండోదరిని. మీ ఆడాళ్ళకే తెలుస్తుంది, ఎంత చెప్పినా లొంగట్లేదు ఆవిడ అంటే. ఈవిడికి విసిగెత్తిపోయి ప్రాణం, వీడు ఎంత చెప్పినా వెంటనే, నీకు ఏదో మాయ వేషాలన్నీ తెలుసును కదా, అప్పుడు మాయలేడు వేషంలో వెళ్ళమన్నావు కదా వాడిని, ఇప్పుడు రాముడు వేషంలో వెళ్ళు అందుటే. అంతే కదా, నీకు అనుభవించడమే కదా కావలసింది. నీ శరీరమైన ఏం లేదుగా, జీవుడు అదేగా, వెళ్ళు రాముడు వేషంలో వెళ్ళు అంటే అన్నట్టు వెంటనే రావణాసురుడు కూడా రాముడు వేషంలో పెడితే అబద్ధం ఆడలేం కదా అన్నట్టండి. అది రామచంద్రమూర్తి పట్ల రావణుడి అభిప్రాయం. అదేమిటి మండోదరి, ప్రమాదకరమైన సలహా, రాముడు వేషం వేసామంటే అబద్ధం రాదు, నేను నిజం చెప్పేస్తాను అన్నట్టు. రాముడు వేషం వేసినా కూడా నిజం చెబుతాడు అంటే రాముడు ఎంతటి వాడో మనకు అర్థం అవ్వట్లేదా? రాముడిని పూజిస్తే మనమెంత వాళ్ళం అవుతామో మనకు తెలియట్లేదా? రామపూజలో ఉన్నాం, రామపద్యాలు వింటున్నాం, రాముని భక్తులు ఉంటున్నామంటే అబద్ధం ఆడకూడదు.
అబద్ధం ఆడకూడదు. మొన్న అయోధ్య ప్రాణప్రతిష్ఠకి నాకు ఆహ్వానం నెలకు ముందే వచ్చింది. కానీ నేను ఒక్కటే ఆలోచించాను, రామాయణం సారాంశం ఏమిటి? మాట తప్పకుండా ఉండడం కదా. నేను ఆ వారం రోజుల్లో 3 కార్యక్రమాలు ఒప్పుకున్నా. ఈ 3 కార్యక్రమాలు ఒప్పుకుంటే రాముడు నన్ను క్షమిస్తాడు అనుకున్నాను. ఇది ముఖ్యం. ఒప్పుకున్న కార్యక్రమాలు, ఇంతమంది జనం వస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను అయోధ్య పెడతానంటే ఏమనరు, మంచిదేనండి అంటే, కానీ బాధపడతారు. వాళ్ళకి మళ్ళీ నాకున్న పరిస్థితికి నేను డేట్ ఇవ్వాలంటే 4 నెలలు దాటాలి. మరి ఇది అన్యాయమే కదా. అందుకని మరోసారి పెడదాం. ఎంత ఆహ్వానం వచ్చి ఎంత గౌరవం ఉన్నా సరే మనం మాట తప్పకూడదు. రామాయణం సారాంశం మాట తప్పకపోవడం కదా. మనం ఇక్కడ 3 కార్యక్రమాలు ఎక్కడ, ఎందుకంటే వెళ్ళి రావడం, అక్కడ వ్యవహారాలన్నీ వారం రోజులు ఖచ్చితంగా పడతాయి. అప్పటి పరిస్థితులు జనవరి 22 ఉన్న పరిస్థితులు తీసుకెళ్ళడానికి భక్తులు సిద్ధంగా, మాకేం లోటు, హాయిగా తీసుకెళ్ళిపోతారు, రూపాయి ఖర్చు లేదు, ఇద్దరిని అనుమానమే లే. కానీ మనం ఉపయోగించుకోవడానికి కూడా అర్థం ఉండాలిగా. అది రామాయణ సారాంశం మాట తప్పకపోవడం. అందుకనే ఆయన, నువ్వు ఎవరిని కాపాడేవయ్యా చూసుకో ఓసారి పట్టిక. నిజ్జరారాతిన్, రాక్షసులను సైతం కాపాడేవా? కబంధుణ్ణి, విరాధుణ్ణి వాళ్ళకి మోక్షాలు ఇచ్చాడు ఆయన. జటాయువుకి అక్కడే రాముడు బయటపడతాడు. రామాయణంలో 2-3 సందర్భాల్లో రాముడు అనుకోకుండా ఆ దైవత్వాన్ని వ్యక్తం చేసేస్తాడు ఆ భావావేశంలో. నీకు మోక్షం ఇస్తున్నాడు. ఈయనెవరు ఇవ్వడానికి, మానవుడైతే. తండ్రికి కూడా కర్మకాండ చేసే అవకాశం నాకు రాలేదు, నీకు చేయడానికి అవకాశం వచ్చింది. పక్షీంద్ర, నీకు నమస్కారం, నీకు మోక్షం ఇస్తున్నాడు. ఇలాంటి 2-3 అరుదైన సందర్భాల్లో రామావతారం యొక్క అసలు తత్వం, అధ్యాత్మ రామాయణం వ్యక్తం అవుతుంది. నిజ్జరారాతిన్ రాతిని అహల్య, రాతికి మోక్షం ఇచ్చావు అంటే మరో రూపం మారిందిగా, అహల్యగా మారిందిగా. రాతిని నాతిని అని కలపక్కల. నాతిని శబరి, గిరిజన స్త్రీ. శబరి భక్తురాలు అనుకోవడం పొరపాటండి. అందరినీ భక్తులను చేయకండి, నాకు బాధగా ఉంటుంది. శబరి మహాతపస్విని, మహాయోగిని. ఆవిడ గిరిజన స్త్రీ. గిరిజనులు అన్ని వర్ణాల వారు తపస్సు చేశారు అనడానికి రామాయణమే పెద్ద సాక్ష్యం. అందుకే రాముడు శంభుక వధ చేయలేదు, ఉత్తర రామాయణం కల్పితం అనడానికి ఇదే ప్రధాన సాక్ష్యం. రాముడు శంభుక వధ చేయలేదు, అంత దుర్మార్గుడు కాదు, అది జరగనే లేదు. సీతాపరిత్యాగం సహా అబద్ధం, జరగలేదు, కల్పితం. జనంలో ప్రచారంలో చుట్టకాల్చుకునే వాళ్ళందరూ చెప్పుకునే కథల్ని, మాబోటి పండితులు రక్తి కట్టడం కోసం చెప్పేసిన కథల్ని కలిపి కుట్టేశారు అక్కడ. ఇది పెద్ద పెద్ద పండితులు నిర్ణయం చేసిన విషయం. పుల్లెల శ్రీరామచంద్రుడు సహా పూర్వ పండితులందరూ నిర్ణయం చేసిన విషయం. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే చూసుకోవచ్చు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మొత్తం రామాయణం ఉత్తరకాండ సహా కార్యకర్తలు రాయమంటే రాశారు. టీఆర్పీ పబ్లికేషన్స్ అని వాళ్ళు వేశారు. ఇప్పుడు 7 కాండలు 15 సంపుటాల రూపంలో ఉంది. అందులో యుద్ధకాండ తర్వాత ఆయన ఉత్తరకాండ కల్పితం అని 12 కారణాలు చెప్పారు. 12 కారణాలు. కాకపోతే ఆయన కొంచెం చేదస్తంగా చేసిన పని ఏమిటంటే ఆ విషయాలన్నీ సంస్కృత శ్లోకాల్లో చెప్పాడు. ఎవడో చదవలేదు వాడిని. ఆయన గ్రంథకర్తు వంశాదేహి నిర్ణయ అని పెట్టి, ఆయన కోనసీమలో వారు పండితులు పెద్ద వంశం వచ్చారు. ఆ పండితులను వర్ణించుకుంటూ వాళ్ళ ముత్తాత గారి దగ్గర నుంచి వర్ణించుకుంటూ వచ్చి హెడ్డింగ్ ఏమో గ్రంథకర్త యొక్క వంశ అవతారిక అని పెట్టారు. లోపల ఉత్తరకాండ గురించి చెప్పారు. లోపల అది ఉందని కూడా ఎవరికీ తెలియదు. 5-6 శ్లోకాలు 10 శ్లోకాలు చదివినా వారి వంశం గురించే ఉంటుంది. ఇది మనకెందుకు లేని వదిలేస్తారు సహజంగా. ఆయన కాస్త సైడ్ హెడ్డింగ్ పెట్టి ఉత్తరకాండ కల్పితమని తెలుగులో రాసి ఉంటే మొత్తం తెలిసిపోయేది ఈ పాటికి ప్రపంచం అంతా. అదృష్టవశాత్తు నేను రామాయణం మొత్తం పారాయణ చేస్తూ ఉదయం సంధ్యావందనం తర్వాత పనిగట్టుకుని పారాయణ చేసిన రోజుల్లో ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే నాకు యుద్ధకాండ తర్వాత ఈ చరిత్ర వీరి వంశం చాలా గొప్పది కదా, చదువుదామని ఆ శ్లోకాలు చదువుతుంటే అది చాలా తక్కువ చెప్పుకున్నాడు ఆయన, ఇష్టం లేక. ఉత్తరకాండ మొత్తం మొదలెట్టాడు. ఇందువల్ల తప్పు అని 10 చూపించాడు. ఆయన చూపించిన టార్చలైట్ వెలుగులో చూస్తే నాకు ఇంకో 4 కారణాలు కనబట్టే 14 కారణాలు సిద్ధంగా ఉన్నాయి ఉత్తరకాండ కల్పితం అనడానికి. సీతాపరిత్యాగం చేయలేదు, రాముడంత దుర్మార్గుడు కాదమ్మా, గర్భిణీ స్త్రీని వనవాసానికి పంపడు, చాలా పొరపాటు ఉండ. పైగాళ్ళు అంటున్నారు, ఎవరో చాకలివాడు అన్నట్ట. చాకలి వాళ్ళకి ఉన్న బురదలు పోగొట్టడం తెలుసమ్మా, కొత్త బురద జల్లడం వాళ్ళకి తెలియదు. వాళ్ళని అనకండి అనవసరంగా. చాకలి జాతి చాలా మంచిది, వాళ్ళు ఉన్న మరకలు పోగొడతారు, కొత్త మరకలు పెట్టారు. అక్కడ రామాయణంలో ఉత్తరకాండ కల్పితమైన రామాయణంలో కూడా ఉన్నది ఏమిటంటే కేచిత్ పౌరా వదంతి అని ఉంది, చూసుకోండి. అక్కడ రజక వదంతం లేదు. అక్కడ ఎందుకు అనవసరంగా చాకలిని అంటున్నారు? 2 సినిమాల్లోనూ చాకలినే పెట్టారు. వాళ్ళని అప్రతిష్ట ఇప్పటికీ కూడా పాపం ఆ చాకలి వాళ్ళు చూస్తానండి నేను, వాళ్ళ ఇళ్లల్లో ఏదన్నా జరగకూడదని చెప్తే సీతాదేవి శాపం అమ్మ అనుకోవడం విన్నానండి నేను. ఎంత దౌర్భాగ్యం అండి ఈ దేశంలో. ఇప్పటికి ఏదైనా కీడు జరిగితేనండి సీతాదేవి శాపం మా కులానికి ఆవిడ అన్నాం, వాళ్ళు అనలేదు పాపం. అది నేను అందుకే చాలా సభల్లో చెప్పి, వాళ్ళకి ఉన్న మరకలు పోగొట్టడం తెలుసు కానీ కొత్త బుర్ర చల్లడం వాళ్ళకి తెలియదండి. వాళ్ళని ఎందుకంటారు? అసలు గ్రంథాలు చదవం మనం, మూల గ్రంథాలు చదివేవాళ్ళు లేరండి. నమస్కారం ఎవరైనా చదివితే.
1700 శ్లోకాలు భారతం. రిటైర్ అయిపోయాం, ఖాళీగా ఉన్నాం, రోజుకో 100 శ్లోకాలు చదవలేమండి. ఎన్ని విషయాలు తెలుస్తాయి? ఈ పుట్ట కథలు పిట్ట కథలు నమ్ముకుని కూర్చోవడం ఇక్కడ. వీటినే బాగా ప్రచారం చేయడం. రాముడు ప్రతిష్ట నాశనం అయిపోయింది. శంభుక వధ చెయ్యడు. శూద్రుడు తపస్సు చేయడానికి అధికారం ఉంది, అన్నీ ఒప్పుకున్నాయి గ్రంథాలన్నీ. శబరి తపస్సు చేసింది. గుహుడు మహాయోగి, గుహుడిని కౌగులించుకున్నాడు రాముడు, నాతో సమానం అన్నాడు. కింద కూర్చోడానికి ఒప్పుకోలేదు. గుహుడిని ఆసనం వేయమని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. అతను రాజు, ఆసనం వేయమన్నాడు, నాతో సమానం అన్నాడు.